హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా ఛానల్ రామచిలుక క్రియేటివ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి తీసేసి తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని గరిటతో మంచిగా కలుపుకోవాలండి. చక్కగా మగ్గిపోతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి. సాల్ట్ వేయడంతో తొందరగా మగ్గుతుంది. టమాటా చూడండి చక్కగా మగ్గిపోయింది. ఇట్లా ఆయిల్ రావాలి. కొద్దిగా టేస్ట్ కోసం కొత్తిమీర వేసాను. మగ్గిపోయింది టమాటా. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు, 2 వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నె తీసుకొని అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఆ తాలింపుని ఈ మిక్సీ పట్టిన చట్నీలో వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. చాలా తేలికగా రెడీ అయిపోతుంది టమాటా పచ్చడి. ఈ టమాటా పచ్చడి ఇడ్లీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.